అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే క్లెన్లీనెస్ డేగా భావించి అన్ని పబ్లిక్ ప్లేసెస్ ఆల్ ద విలేజెస్, టౌన్స్, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయడం, అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కింద స్థాయి విలేజ్ ఆఫీస్ వరకు ఈరోజు ఒకే టైంలో క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాబోయే నెక్స్ట్ మంత్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్న పాత ఫైల్స్ అవి అన్నీ కూడా వీడింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూస్గా క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది ప్రజల మధ్యలో కూడా ఒక బిహేవియరల్ చేంజ్ అనేది రావాలి. మన ప్రకాశం డిస్టిక్లో ఎక్కడ చూసినా ముఖ్యంగా విలేజెస్లో విజిబిలీ క్లీన్ విలేజెస్ రావాలనేది మన ఉద్దేశం. అదేవిధంగా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇక్కడ ఎక్కువ వస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఆఫీసెస్ కూడా నీట్గా క్లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్లో క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశం అనే టైటిల్తో చేస్తున్నాము. దీనికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ క్లీన్ ఆంధ్ర ప్రోగ్రాం, గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రాం చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి 3వ శనివారం ఈ స్వచ్ఛత కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. మరి మార్నింగ్ నేనైతే మద్దిపాడు మండలంలో వెళ్ళి అక్కడ క్లీనినెస్ ప్రోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఈ కలెక్టరేట్లో కూడా డిఆర్ఓ గారి సమక్షంలో మొత్తం క్లీనినెస్ ప్రోగ్రామ్ చేశాము. సో నెక్స్ట్ ఇంటర్నల్ క్లీనింగు, ఎక్స్టర్నల్ క్లీనింగు, అవుట్డోర్ క్లీనింగు, విజిబుల్ క్లీనినెస్, తర్వాత గ్రీన్ కవర్ పెంచడము, ఇవన్నీ లక్ష్యాలతో మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ క్లీనింగ్ ప్రోగ్రాంలు మనం చేస్తున్నాము. సో నెక్స్ట్ జనవరి 3rd వీక్లో మనము ఈ ఫైల్స్ డిస్పోజలు, తర్వాత ఇంటర్నల్ వాష్రూమ్స్, పర్టికులర్గా మహిళల టాయిలెట్స్, ఆ వాష్రూమ్స్ అన్నీ ఫంక్షనింగ్లో ఉన్నాయో లేదో దాని మీద దృష్టి పెట్టి అది క్లీనినెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అంతిమంగా విజిబుల్ క్లీనినెస్ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. సో ఆ ఆదేశాల అనుగుణంగా ఈ ప్రకాశం జిల్లాలో విజిబుల్ క్లీనినెస్ కోసం గ్రామ స్థాయి వరకు అందరం కలిసి పనిచేస్తాము. సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.